విమానాలు ఉన్నట్టు అప్పుడు దేవతలు కూడా ఆకాశంలో వెళ్ళిపోయే విధంగా విమానాలను దేవ విమానాలు అంటారు. అది రావణాసురుడి కథలో మనకు అందరికీ అర్థమయ్యే పుష్పక విమానంలో రావణాసురుడు వచ్చి సీతమ్మతో తీసుకుపోయిన చెప్తారు. అలాంటి ఆ అనుష్ఠానానికి ఇంకా కొద్దిగా మనకు ఒక స్థితి అనేది కలిగింది. ఒక జలం దొరికిందంటే అన్ని దొరికినట్టు అక్కడ ముఖ్యంగా సాధకులు కావాల్సింది జలం. తర్వాత రోజు 10 సార్లు ఏదో రకమైన విమానాలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? దేవతల యొక్క విమానాలు ఆశ్రమం పై నుంచి పోతూ ఉండాలి. స్వామివారి ధ్యానంలో కూర్చుంటే ఇప్పుడు కదా మనం ముచ్చట పెట్టుకుంటా ఉంటే ఎవరో నొల్లి పెట్టినట్టు అల్లరి చేసినట్టు జరుగుతున్న సందర్భంగా అప్పుడు కూడా ఆయన స్వామివారు తపస్సులోకి వెళ్ళేసరికి ఏదో ఒక విమానం అని సౌండ్ చేస్తా ఉంటుంది. ఆ సౌండ్ వల్ల ఏమవుతుంది? మహర్షి వారి యొక్క మనస్సు చెల్లిస్తుంది. మంచిగా అర్థం చేస్తుంది. మనస్సు అనేది ధ్యానంలో నిమగ్నం కాకుండా ఏమో సపోర్ట్ అవుతుంది, ఏదో జరుగుతుంది అనే విధంగా ఆ మనస్సు అంతా కూడా శబ్దం వైపు వెళ్తుంది జరుగుతుంది. అప్పుడు చేసింది అమ్మవారు, ఇక నుంచి ఆశ్రమం పై నుంచి ఏ ఒక్క పుష్పక విమానాలు కానీ దేవ విమానాలు కానీ వెళ్ళరాదు అని సంకల్పం చేస్తారు. ఆ మరుక్షణమే ఆ ప్రాంతం అంతా కూడా కనబడని గోడలాగా ఏర్పడి విమానాలని బ్రేక్ అయిపోతాయి. సంకల్ప శక్తి అది. అంటే మీదకి వెళ్ళి గోడ కట్టలేదు, కింద నుంచి ఒక ప్లేట్ అడ్డం పెట్టలేదు, ఏదో సిగ్నల్ పెట్టలేదు, ఏం చేయలేదు. అమ్మవారికి ఉన్నట్టు మనస్సు యొక్క శక్తి అది. అలా ఆ యొక్క శక్తి ద్వారా ఏమైపోయింది? ఆ యొక్క నది అనేది ఆశ్రమం దగ్గరికి వచ్చింది. నది అనేది ఆశ్రమం దగ్గరికి వచ్చింది. పైన నుంచి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఏవైతే పుష్పక విమానాలు కానీ వేరే విమానాలు వెళ్తున్నాయో ఆ యొక్క స్థితి అనేది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అమ్మవారి యొక్క ప్రాతిపత్త ధర్మం వలన, ఆ యొక్క శక్తి వలన, ఆమె యొక్క సంకల్పం వలన. మహాత్ముల యొక్క సంకల్పం ఏంటంటే మనసులో ఒక్కసారి ఆ యొక్క ఆలోచన వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది. అలా ఎలా జరుగుతుందంటే ఉపాసన శక్తి, చేసే సాధన బలం, ప్రాతిపత్య ధర్మాన్ని అవలంబించడం, మనసుతో శుభ్రంగా ఉండడం, మాటతో శుభ్రంగా ఉండడం, ఇలా ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనసులు ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా సంకల్ప సిద్ధి అనేది వస్తుంది. అంటే అనుకున్నది జరగడం, లేదా ఇతర వాళ్ళ కోసం మనం సంకల్పం చేసినా జరగడం. అలా జరిగినప్పుడు ఒకసారి ఏం చేస్తారు? త్రిమాతలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి పార్వతి లక్ష్మీదేవి భార్యలు ఉన్నట్టు విషయం తెలిసింది. వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి మనం ఈ ప్రాంతం అంతా విమానంలో తిరిగేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం మనకు ఆలోచన చేసింది. ఏ ప్రాంతం అంతా చరాచర భూమండలం అంతా కూడా ఒకసారి ఆ యొక్క విమానంలో మనం తిరిగేద్దాం అనే ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు విమానంలో బయలుదేరారు, బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో అంత భారత్ భూమండలం అంతా కూడా తిరిగి ఈ చిత్రకూటం అనే ఏదైతే యాత్రి మహర్షి అనసూయ మాత ఉన్నటువంటి ఆశ్రమం ఉందో ఆ ప్రాంగణానికి వెళ్ళేసరికి ఆ విమానం వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క వాహనం అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది? మేము కూడా మనసుతోనే కదా వెళ్ళిపోయేది. మీరు చెప్పినట్టు మా మనసు ఏ రకంగా అంటే ఆ యొక్క వాహనం ఆ రకంగా వెళ్తారు, కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోతుందని ఆలోచన పడ్డారు. ఆ మరుక్షణమే అక్కడ మహాత్ముడు ఉన్నదాన్ని ఉన్నట్టు అక్కడ సమస్యగా చెప్పేటటువంటి మహాత్ముడు చరాచర సృష్టికి మంచిని ఎక్కడైతే లోక కళ్యాణ కారకం జరిగేది ఉందో అక్కడ ఆవిర్భవించేటటువంటి మహాత్ముడు ఎవరు ఉన్నారంటే ఆయన ఒకే ఒకరు. ఎవరు? నారద మహర్షి. నారద మహర్షి వాళ్ళకి ఎప్పుడే పక్కకు వచ్చింది. ఎవరు అడుగుతారు? ఈ త్రిమాతలు ఆ నారదుని అడుగుతారు. ఎందుకు ఆగిపోయింది అంటే ఇన్ని రోజులు మీరే 3 లోకాలలో ఉన్నటువంటి ఒక మంచి ప్రతిపదా ధర్మాన్ని కలిగి ఉన్నారంటే ఆలోచనతో మీరుండి భూమండలం అంతా ఎంజాయ్గా తిరగదు అనే ఆలోచనతో మీరు తిరిగారు. ప్రతిపదా ధర్మాన్ని అవలంబించేటటువంటి ఒక మాత, ఒక మహాస్వాధ్వీమణి, మహాశక్తిమంతురాలు భూమండలం పై నుండి, ఎక్కడ? భూమండలం పై నుండి, దేవలోకంలో కాదు. ఆమె యొక్క మహిమ ద్వారా, ఆమె యొక్క సంకల్ప శక్తి ద్వారా ఏమైంది? ఈ యొక్క ప్రాంతం నుంచి ఎలాంటి వాహనాలు కదలరాదు అని సంకల్పం చేసింది. ఆ సంకల్పం మాత్రం చేతనే విమానం ఇక్కడ ఆగిపోయింది. ఆమె సంకల్పం చేతనే నది ఆమె ఆశ్రమం వద్దకు వచ్చింది. కాబట్టి మీకంటే గొప్ప స్థితిలో ఉన్నది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఇట్లాంటి ఏదో లిటిగేషన్ పెడితేనే వాళ్ళు ఏదో ఆలోచన చేస్తారు. మీకంటే ఎక్కువ ఉంది అని ఆ తల్లిలో చెప్పేసరికి ఏమైపోయా వాళ్ళు ఎవరికైనా సరే ఒక హోదాలు ఉన్న వాళ్ళకు వీళ్ళు నాకంటే ఎక్కువ ఉంటారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతారు. ఆ ఆలోచన కూడా లోక కళ్యాణ కారకం. అప్పుడు ఆ 3 అమ్మలకు కొద్దిగా మాకంటే ఎక్కువ ఎవరు ఉంటారు అనే ఒక ఆలోచన కలిగి వాళ్ళ లోకాలకు వెళ్ళి వాళ్ళ భర్తలకు చెప్తారు. ఏమని? మాకంటే ఎక్కువ ప్రాతిపత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి భూమండలం పైన ఉండడం మాకు అవమానకరంగా ఉన్నది. మాకంటే ఎక్కువ ప్రాతిపత్యాన్ని కలిగినటువంటి మా శక్తిని అడ్డుకునే శక్తి కలిగినటువంటి తల్లి భూమండలం ఉండడం మాకు అవమానకరంగా ఉంది అనేటువంటి ఆలోచన చేస్తారు. అప్పుడు ఏం చెప్తారు? ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఎంతటి వాడైనా కాంతాదాసుడే, ఎంతటి వాడైనా
రేపు పోయి నుంచి అందరు నొలిపెట్టురు మళ్ళీ నేను చెప్పినట్టు వినాలి లేకపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆ స్థితి నుంచి ఏం చేస్తారు, సరే చూద్దామని ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అండి. అట్లా జరుగుతున్నటువంటి సందర్భంగా ఏమైపోయింది, అది దినదినం ఇంటిలోని పోరు, చెప్పులోని రాగి, కంటిలోని నలుసు, చెవులోని జోరిగా ఇంతింతగాలయ విశ్వదాభి. ఆత్రి మహర్షి అనసూయ మాత యొక్క సంకల్ప స్థితి కలగాలి కాబట్టి దాన్ని సిద్ధింపజేసే శక్తి ఎవరి దగ్గర ఉన్నది, ఆ త్రిమూర్తుల దగ్గరనే ఉన్నది. అప్పుడు సమస్య ఎక్కడికి వెళ్ళాలి, ఆ త్రిమూర్తుల వద్దకే సమస్య వెళ్ళాలి. ఏ రకంగా వెళ్ళింది సమస్య, ఏదో రకంగా వెళ్ళినా వాళ్ళ యొక్క శక్తితోటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క స్థితిని మార్చుకో. ఇంటి పేరాక పుడుతున్న నా జన్మధన్యం మీ జన్మగా అని ఒక ఆలోచన. అయితే ఏం చేసిండ్రు వాళ్ళు, ఆ యొక్క ముగ్గురు మూర్తుల యొక్క తల్లుల యొక్క ప్రభావంతో త్రిమూర్తులు ఎక్కడికి వచ్చిండ్రు, అక్కడ ఎన్ని ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కడైతే పవిత్రమైన నిశ్శబ్దత తాండవిస్తుందో శ్రద్ధగా వినాలి. ఎక్కడైతే మంచి పవిత్రతో కూడినటువంటి నిశ్శబ్దం ఉంటుందో అక్కడ దైవశక్తి నిరంతరము నిలిచి ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం నిరంతరం నిలిచి ఉంటుంది. అది సృష్టి ధర్మం. అంటే ఇంటి లోపల మనం ఎప్పుడు ఏం చేయాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి. టీవీ నుంచి నొలిపెట్టదు, అంటే నొలిపెట్టదు, ఆమె నొలిపెట్టదు. అసలు స్థితి తీసుకుంటే ఏమవుతుంది, మన ఇల్లే ఒక అపరిశుభ్ర ప్రాంతం అవుతుంది. ముఖ్యంగా ఇంటి లోపల టీవీలే ఉండదు, ఇప్పుడు సెల్ ఫోన్ ముఖ్యంగా టీవీలో. ఆ సెల్ ఫోన్ ఏం చేస్తాం, ఇక్కడ చూసుకుంటే అక్కడ చేసేది అక్కడ చేస్తాం, ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తాం. రాత్రి ఆఖరికి బాత్రూమ్ పోయినట్టు ఈ సెల్ ఫోన్ పట్టుకుంటే 100 మంది ఉంది. పని కాకుండా అయిపోయింది స్థితి. అంటే దానికి బానిస అయిపోతున్నాం. ఏ వస్తువు అయినా కూడా ఎట్లుండాలంటే మనకు బానిసత్వం చేయాలి. మనం ఏం చేస్తున్నాం, వాటికి బానిస అయిపోతున్నాం. ముఖ్యంగా టీవీ, సెల్ ఫోన్. ఇవాళ సమాజం ఖరాబ్ అవుతున్నది, పిల్లలు ఖరాబ్ అవుతున్నారు, పెద్దలు ఖరాబ్ అవుతున్నారు అంటే దానికి 100% కారణమైంది టీవీ, సెల్ ఫోన్. ముగ్గురు మునివేషధారులై ఒక మహాత్ములాగా, ఒక మునులాగా, తపస్సులాగా వాళ్ళ యొక్క స్థితిని మార్చుకొని అక్కడికి వెళ్ళి భగవతి భిక్ష. ప్రస్తుతము స్వామివారు అనుష్ఠానం కోసం మీకు దూర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేంత తర్వాత మీకు వడ్డన చేస్తామంటే మాకు ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ మహాత్ముడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, మాకు కాస్త మీకు ఉండలేదో మాకు పెడితే మేము సంతోషంగా తీరిపోతాం అనే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరి మాకు ఆకలి అవుతుంది, ఏదన్నా ఇప్పుడే మాకు పెట్టాలి. సరే, ఎవరైనా ఆశ్రమ ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని పాటించేటువంటి ఎవరు కూడా ఇప్పుడు దీనివల్ల కూడా మనం పిచ్చగా వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా అంటే ఇప్పుడు ఉన్నాడు కలికాలంలో అందరూ దాదాపు 90% రాంగ్ పర్సన్స్ వస్తారు. వేషాలు కట్టుకుని రావడం, ఏదో చేసి ఏదో పోవడం చూస్తారు. వాళ్ళు ఏ రూపకంగా గేటు బయట నుంచి అయినా వాళ్ళు పత్రం పుష్పం బలంతో ఏం గేటు, అది ఆశ్రమ ధర్మం. ఎందుకంటే ఒక 100 మంది చెడ్డవాళ్ళు మళ్ళీపోయిన అవసరం లేదు, కానీ ఒక మహాత్ముడు కనుక మన ఇంటికి వచ్చి మళ్ళీ పోతే అది మన వంశ పారంపర్యానికి దెబ్బతీస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు ఏ రకంగా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క స్థితి అనేది తెలుస్తుంది. ఆ యొక్క స్థితి తెలుసుకున్నటువంటి అనసూయ మాత, రండి ఆయన రావడానికి ఎంత లేట్ అయినా సరే మీరు ఆకలిగా అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఆహారం ఇస్తారు, వచ్చి కూర్చోండి అని చెప్పి వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, చెల్లెలకు నీళ్ళు ఇచ్చి ఇంట్లో తీసుకొచ్చి ఆ యొక్క భోజనశాల దగ్గర కూర్చొని ఇస్తారు ఇస్తా ఉంటారు. అప్పుడు ఆ మహాత్ములు అంటారు, అమ్మ మంచిగా శ్రద్ధగినారు నేను తింటారు, నీ బట్టలు ఇప్పేసి మాకు నువ్వు నగ్నంగా వడ్డన చేస్తేనే నువ్వు ఇచ్చినట్టు భోజనాన్ని కానీ, పళ్ళని కానీ, పలహారాన్ని కానీ నువ్వు తీసుకుంటావు. లేకపోతే ఈ కూర్చున్న స్థానం నుంచి వేసి తిరిగి వెళ్ళిపోతుంది. అలా ఏమైపోయింది, ఆ తల్లి అంటే మహాశక్తి సంపన్నురాలు, అది పెద్ద సమస్య కాదు. మహాత్ములకు అసలు సమస్య పెద్ద విషయం ఏం కాదు. ఆ యొక్క చరిత్ర విన్నటువంటి ఆ తల్లి వెంబడి గ్రహించింది, వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, మామూలు యాచకులు కాదు, వీళ్ళు సృష్టికి ప్రదృష్టి చేసేటువంటి శక్తి కలిగిన మహాత్ములు. దాని ఆయన మీరు ఇప్పుడు అర్థం ఏంటంటే మరిపోతే ఏమైంది, అక్కడ నుండి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ పుణ్యం అంతా బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసుకున్న తపశక్తి అంతా కూడా క్షీణించిపోయి, ఆ ప్రతిభా ధర్మం అనేది క్షీణించిపోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆ తపశక్తి అంతా కూడా నశించిపోతుంది. అలా నశించకుండా ఉండాలంటే తప్పనిసరి మనకి ఇంట్లోకి పిలిచినా వాళ్ళకి మాట ఇచ్చి తీసుకున్నాం. ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట గృహస్థులు నిలుపుకోవాలి. ఇప్పుడు మనకు అంటారు, అయ్యా మీరు దద్దలు చేస్తున్నారు, మీకు ఇంత బియ్యం ఇస్తాం, మీరు ఒక 10,000 రూపాయలు పంపిస్తాం, కానీ మా కొడుకు జనం మంచిగా ఉండాలి. వాడు మంచిగా అంటే కిండర్ బియ్యం కాదు, మొక్క కూడా చూపెట్టారు. మనం కాబట్టి వాడు చూసి తీసుకుంటే ఓ నమస్కారం అయ్యా చూద్దాం సామి కిండర్ బియ్యం అడుగుతారో లేకపోతే అడిగిస్తారు. అది ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థ ధర్మం. అంటే ఏరియాలు ఉన్నారు, కొన్ని ఏరియాలలో ఇక్కడ అడగకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారు, అడగకుండా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అలాంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ కలియుగం ఇంకా నిలిచి ఉన్నది, అది గొప్పతనం. కాబట్టి ఆ యొక్క తల్లి అది గ్రహించినటువంటి విషయాన్ని తెలుసుకుని
వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మహాత్ములు, మామూలు వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళ యొక్క షరతుకు మనసులో ఒక ఆలోచన తగ్గినాను. ఎవరైతే నన్ను ధర్మం ప్రకారంగా భిక్ష కోరి ఆహారం అడిగినరో వాళ్ళు ధర్మం ప్రకారం ఎవరైతే మన అమ్మ ఆహారం పెట్టు అన్నామంటే ఎదుటి వాళ్ళు మనకు అడగలేగా తల్లితో సమానం. అది ఆడవాళ్ళు అడిగినా మగవాళ్ళు అడిగినా అడిగినటువంటి ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఎవరినైతే అడిగినామో వాళ్ళు మనకు తల్లితో సమానం. ఎవరిని అడుగుతాం? అడగందే అమ్మాయిని అన్నం పెట్టు అని చెప్తున్నారు. అమ్మ అన్నం పెట్టు, భగవతి భిక్షాందేహి అని అడిగిండు. వచ్చి లోపల కూర్చుంటే తర్వాత మాకు ఆహారం కావాలమ్మా, మాకు ఆకలి తొందరగా పెట్టు అని అన్నారు. ఈ యొక్క రెండో లాజిక్ మనసులో నిక్షిప్త తపశక్తి యొక్క పవర్ అంటే ఒక ప్రతివాద ధర్మాన్ని అనుసరించే శక్తి అక్కడ మనకు విడుదలైన ఆ శక్తి వలన వాళ్ళు పసిపిల్లలు అయిపోయి ఆ అమ్మకు బాలికరాలే పాలు ఇచ్చేసి వాళ్ళు తీసుకొని నగ్నంగా వాళ్ళకు పాలు ఇచ్చేసి మళ్ళీ యథాస్థానంలో కూర్చుని పెట్టేసి వాళ్ళకు నువ్వు మమ్మల్ని నీ యొక్క శక్తితో ఈ రకంగా చేసిన తల్లి, ఈ రోజు నుంచి మాకు మేము నీకు దత్తం చేసుకున్నాం అని చెప్పేసి నీకేం కావాలో కోరుకో అని చెప్తారు. నాకు ఏం అవసరం లేదు, నా యొక్క భర్త ఆయన సృష్టి వికాసం కోసం జరాచర సృష్టి కోసం తపస్సు చేస్తున్నటువంటి మహాత్ముడు, ఆయన యొక్క కోరిక ఏ రకంగా ఉంటే నీ రకంగా సిద్ధింపజేస్తే నాకు అదే సంతోషం. అక్కడికే లేదు, నా భర్త దేనికోసం చేస్తున్నాడు, లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ తపస్సును సిద్ధింపజేస్తే సంతోషం అని చెప్తారు. అంతలోనే ఆది మహర్షి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. జరిగినంతా చెప్పుకొని వీళ్ళు నీ యొక్క శక్తిని మించి నీకు వరం ఇచ్చింది కాబట్టి నువ్వు ఏ రకమైన వరం కోరుకోవాలో నువ్వే కోరుకో అని చెప్తారు. ఎవరు? ఆది మహర్షి అనసూయ మాత. ఎప్పుడైతే నన్ను అప్పుడు అనసూయ మాత అంటది, ఎప్పుడైతే సృష్టి కోసం ఈయన చేసేటటువంటి క్రియ దేనికోసం, చరాచర సృష్టికి ఒక పారంపర్యం అందరి కోసం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మాకు ముగ్గురు కూడా పుత్రులుగా జన్మించి ఆ యొక్క స్థితిలో ఈ చరాచర సృష్టికి ఎల్లకాలం ఆత్రి మహర్షి యొక్క శక్తి, ఆత్రి మహర్షి యొక్క విలువ, ఆత్రి మహర్షి యొక్క సంకల్పం అనేది సృష్టి ఉన్నంత కాలం ఆయనకు అనుగ్రహించి మీరు మాకు పుత్రులుగా జన్మించాలి అనేటువంటి కోరికనే నా తప్ప వేరే లేదని ఆ తల్లి ఆ కోరిక కోరుతుంది. అప్పుడు ఆ ముగ్గురు మూర్తులు కూడా తనని తాను వాళ్ళకు దత్తం చేసుకొని దత్తాత్రేయ స్వామిగా అవతరించినటువంటి మహాపుణ్య దినమే ఈ మార్గశిర పౌర్ణమి. ఇంతటి విశిష్టమైనటువంటి రోజు. అప్పుడు దత్తాత్రేయ స్వామిగా ఆవిర్భవించినటువంటి ఆ మహాత్ములు ఆత్రి మహర్షి యొక్క కోరిక ఏమిటి? ఎల్లకాలం కూడా ఈ సృష్టి చల్లగా ఉండాలి, ఈ సృష్టికి ఒక గురు పరంపర్యం అనేది అందాలి. అప్పుడు ఆ యొక్క కోరికను వాళ్ళ ముందర పెట్టేసరికి ఎప్పుడైనా సరే ఈ సృష్టి ఉన్నంత కాలం దత్తాత్రేయ స్వామిని ఎవరైతే మనస్సులో దత్తా 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 అని సంకల్పం చేసినా కూడా వారికి గురువై కావలసిన గురువు దగ్గరికి పంపిస్తాము అనే విధంగా త్రిమూర్తులు మాటించి దత్తాత్రేయంగా అవతరించినటువంటి పర్వదినం చూసి ఎవరికైతే గురువు కావాలనుకున్నామో దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి. దత్తుని యొక్క ఆరాధన చేయండి మనకు గురువుగారు డైరెక్ట్ లభించదు. ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలన్నా వాళ్ళకి ఇచ్చినటువంటి వాక్కు త్రిమూర్తులై దత్తాత్రేయ స్వామి వారికి ఇచ్చినటువంటి వాక్. కాబట్టి దాని ఎల్లకాలం కూడా మీరు గుర్తించి పెట్టుకుంటే అది మనకు కావలసినటువంటి గురువు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చూపిస్తారు. ఎలా చూపెడతారు? అది స్వప్న రూపకంగానో, మనస్సు రూపకంగానో, లేదా వాక్కు రూపకంగానో, లేదా మనకు కావాల్సిన గురువు తానంతర తానా మన ఇంటికి రావడమా ఏదో ఒకటి జరిగి మొత్తానికి మాత్రం మన కోరిక అనేది నెరవేర్చే స్థితి వరకు ఉంటుంది. దత్తాత్రేయ స్వామి యొక్క స్థితిలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం చేసుకుంటే ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది. అయితే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన జీవితంలో ఎవరైనా చేయొచ్చు. దానికి శైవస్తులు, వైష్ణవులు, శాక్తేయులు, వేరే వాళ్ళు, అమరాధనేశ్వరులు ఎవరు ఉన్నారు. ఎందుకంటే త్రిమూర్తి యొక్క ఏక స్వరూపమే దత్తాత్రేయుడు. అంశాలు ఏంటి అంటే భగవంతుని మనం ఆరాధన చేయాలనుకున్నా, ఆ యొక్క స్థితిలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నా ఏం చేయాలంటే వారికి మనకి ఏది ఇష్టం అనేది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. దత్త ఏదైనా సరే భగవంతుడికి కావాల్సింది దత్త స్మరణ. అందులో ఈ మనకు ఉన్నటువంటి యుగధర్మం ఏమిటి? కలియుగంలో ఏమి కావాలి? స్మరణ కావాలి. కృతయుగంలో ధ్యానం ఉండేనట. కృతయుగంలో ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు సమయం ఆసన అంటే కూర్చోవడానికి వాళ్ళకి మనసు ఎక్కడ కావడానికి. అప్పుడు పూజలకి ఏం చేసినా ఫలితం ఉంటుంది. కృతయుగ ధర్మం ఏంటిది? ధర్మం ఏమిటంటే స్మరణ. అది ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వామి యొక్క స్థితి నుంచి మనకు వచ్చింది. ఆ స్మరణ చేసుకుంటున్నాం, ధ్యానం చేసినా, జపం చేసినా, హోమం చేసినా